కొంతమంది తిరువూరు టికెట్ కోసం పోటీ పడుతున్నప్పుడు నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అనుకోవటం లేదు. రాజకీయం అంటే బేసిక్గా బిజినెస్ అనుకోవచ్చా, లేకపోతే ప్రజాసేవ అనుకోవచ్చా? నా వైపు నుంచి నేను ఎప్పుడు ఏ తప్పు చేయను. మీరే కొంతమందికి తలకాయ నొప్పిగా మారారు అని చెప్పేసని అదే అంశాల మీద మాట్లాడటం ఇప్పుడు అవసరం లేదు. పదవులు శాశ్వతం కాదు. అహంకారం కానీ తలపొగరు కానీ ఇట్లాంటి పదాలు నాకు సరిపోవండి. మీరు ఇప్పటి వరకు తిరువూరికి చేసినటువంటి అభివృద్ధి ఏంటి? నాకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఓట్లేశారు. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాకేం వస్తుంది మీరు చెప్పండి. మరి వాళ్ళు ఎందుకు మీ మీద అంత అగైనిస్ట్ గా ఉంటున్నారు? అది వాళ్ళని అడగండి. డబ్బులు సంపాదించడం కోసమే అమరావతిని రాజకీయంగా వాడుకోవాలని 5 ఏళ్ళు మీరేం చేశారు అని. నేను ఎప్పుడన్నా పార్టీని విమర్శించానా? తప్పు అని మీకు ఏమనిపించింది? సో ఎస్సీస్ గా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్ట్ లోకి వెళ్తే రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పేసని. తిరువూరు సహజంగానే నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. వాళ్ళ కులాన్ని బట్టి ఇచ్చే రిజర్వేషన్కి మతానికి లింక్ పెట్టొద్దు అనేది నాకు. ఇప్పుడు మతం అనేది ఒక బిజినెస్. ఒక రకంగా దీన్ని చూస్తుంటే బ్లేమింగ్ లా మీకు ఏమైనా అనిపిస్తుంది? ఈ వర్ణ వ్యవస్థ అనేది పుట్టిందే హిందూ మతం.